ఈ ట్రైన్లో ఈ కొండల్లో ఎవరన్నా పొగ పెట్టారేమో పనిచేసేవాళ్ళు. ఆ పొగల వలన మనకి ఆ ఊపిరి ఆడతలేదు అనుకుంటున్నాం ట్రైన్లో. తీరా కొంచెం దూరం ఆటగా 2 సొరంగాలు దాటంగానే 3వ సొరంగం రాగానే ట్రైన్ ఒకేసారి ఆగింది. ఎందుకు ఆగిందయ్యా అంటే ట్రైన్ బోగిలో నుంచి విపరీతమైన పొగలు వస్తాయి, కింద నుంచి పొగలు వస్తాయి. ఎనమాల భోగి, మాకంటే ఎనమాలు ఉన్న భోగి వాళ్ళు చూసి ఆ యొక్క చైన్ లాగి అది కరెక్ట్గా గృహలో ఆగింది. మా పెట్టన్న మట్టికి సగమేమో గృహలో ఉంది, మా పెట్టన్న మట్టికి పూర్తిగా గృహలో ఉంది. ఎదర పెట్టి కావున ఆ ఎదర పెట్టు S3లో మేమున్నాం, S5లో పొగలు ఎనమాలు వస్తా ఉన్నాయి. ఎదరోళ్ళు ఎదర పరిగెత్తున్నారు, ఎనమాలు ఎనమ పరిగెత్తుకుంటూ వస్తున్నారు లగేజ్ తీసుకొని. ఏంట్రా బాబు అంటే ట్రైన్ కాలిపోతుంది. మేము అప్పుడు దాకా ఏమనుకున్నాం, ఈ అడుగుల్లో ఎండకి ఎవరు నొప్పి పెట్టారేమో, ఆ పొగ వలన మాకు గాలి ఆడతలేదు, ఆ పొగ వలన మాకు ఏమవుతుంది. కానీ దేవుడు ఆశ్చర్య రీతిలో ఆ యొక్క పొగ ఇప్పుడు వస్తుందని ఎనమాలు చూసి ఎప్పుడైతే చైన్లు ఆగారో వెంటనే సిబ్బంది వచ్చి దాదాపుగా ఒక 40 నిమిషాల పాటు కష్టపడి ఆ పొగలు ఆర్పుతుంటే ఇంకా పెద్ద అయిపోదు, గృహంతా పొగలమయ్యాయి. ఇక కెమెరా తీద్దామన్నా కానీ ఏమీ కనపడదు, అంతా చీకటిగా. ఎదరోళ్ళు ఎదరున్నారు, ఎనమాలు ఉన్నారు. పోనీ అదే మంటలు గనక వ్యాపించి ట్రైన్ గనక కాలే సిచ్యువేషన్ వస్తే ఎవడన్నా ప్రాణం కాపాడుకుందామని ఏ కొండన్నా ఎక్కి వెళ్దామనుకుంటే అదంతా ఇంటికంటే ఎక్కే లోపే అందరూ కూడా ఆ మంటలు వ్యాపించుకొని తగలబడిపోవడం జరిగేది. కానీ దేవుడు కునుకడు నిద్రపోడు, తన భక్తులు ఎడల ఆయన చూపించేవాడు కాదు. ఒక్క సేవకునికి కూడా, ఒక్క ప్యాసింజర్కి కూడా, ఎవరికి కూడా ఏ అపాయం కలగకుండా మరలా అవకాశ ట్రైన్ మాకు అందేటట్టు సమయానికి తీసుకెళ్ళి తెచ్చుకోవాలి. దేవుడు మన ప్రతి అవసరము, ప్రతి ఆకారము ఎరిగినవాడు. వస్తున్న శ్రమలను, కష్టాలను అన్నిటినీ ఎరిగినవాడు. అందుకనే నేను సేవించు దేవుడు కునుకడు, నిద్రపోడు. పొద్దున్న వెళ్ళి మనం లేపుకునే అవసరం లేదు, సాయంత్రం వెళ్ళి లేపుకునే అవసరం లేదు. అయ్యా లెగయ్యా లేలే అని లేపన అవసరం లేదు. ఎందుకంటే ఈయన మన దేశానికి ఒక్కడికే దేవుడు అనుకో, ఎక్కడ చీకటి పడితే, ఎక్కడ నిద్రపోతే మరి పక్క దేశం ఏమవుతుంది? ఈయన సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన మనవలే మనిషి కాదు, అంతయు వ్యాపించి తన మహిమ చేత నింపబడిన వాడు కాబట్టి ఆయన ఎన్నడూ నిద్రపోయేవాడు, విశ్రమించేవాడు కాడు. అందుకనే మనం నిద్రపోతున్నా కానీ ఆయన మనలను కాపాడువాడుగా ఉన్నాడు. మనం మెలకుగా ఉన్నా కానీ ఆయన మనలను కాపాడువాడుగా ఉన్నాడు. మనం ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉండేవాడు. మనం ఇంటిలోనే వస్తే ఇంటిలోనే మనతో మాట్లాడి ఉండేవాడు కాదు, కానీ మన వెంట నీడ వలె ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని రక్షించువాడుగా ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే కునుకడు, నిద్రపోడు. అనుక్షణము నిన్ను కంటికి కనురెప్ప వలె కాపాడు. అనుక్షణము నిన్ను గమనిస్తున్నవాడు, అనుక్షణము నిన్ను ధైర్యపరుస్తున్నవాడు, నిన్ను బలపరుస్తున్నవాడు. కానీ మానవ శరీరంలో ఉన్న మనము అనేకమైన సార్లు కృంగిపోయి, అయ్యా ఇక నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, మా ప్రాణాలు నీకు అర్పించి చేస్తున్నామని అంటాం భక్తి పరులు కూడా. అందుకనే ఈ రోజున దేవుడు ఏలియా విషయంలో ఒకటి మాట్లాడతారు, అది మనం చదువుకుంటాం.